మన మధ్య కొంతమంది ఉన్నారు, ఒకవైపు ప్రభువుని ఆరాధిస్తూనే మరొక వైపు అన్య సాంప్రదాయాలతో మునిగి తేలిపోతూ ఉంటారు. నా దగ్గరకు పిల్లలను తీసుకొచ్చి పేరు పెట్టమంటారు, అన్నప్రాసన చేయమంటారు, చేతుల నిండా తాళ్లతో వస్తారు. నల్ల తాళ్లు కట్టేస్తారు, ఒళ్ళంతా మచ్చలు పెట్టేస్తారు. దేవుడిచ్చిన బిడ్డను కాస్త రకరకాల మచ్చలు పెట్టి వికారంగా మార్చేస్తారు. అడుగుతాను, ఎందుకు ఇన్ని మచ్చలు పెట్టారు, ఎందుకు ఇన్ని తాళ్లు కట్టారు? మేం కట్టలేదండి. మరి ఎవరు కట్టారు? పక్కింటోళ్ళు కట్టారు. బుద్ధుందా? కొడుకును కన్నది నువ్వు, కూతురుని కన్నది నువ్వు, వాళ్ళని పెంచాల్సింది నువ్వు. పక్కింటోళ్ళు కట్టడం ఏమిటి తాళ్ళు? ఎవరు నీ పిల్లల్ని పెంచుతుంది? ఉంటే నువ్వు వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే నిన్ను ఉమ్మేస్తా. ఉంటే ఆత్మీయంగా ఉంటూ ఉంటే దేవుని బిడ్డగా ఉంటే అసలైన శిశులైన క్రైస్తవుడిగా ఉంటే వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా లేదా దూరంగా ఉండు. నలుగురిని సంతోషపరచాలి, అందరి వాడిగా ఉండాలని చెప్పి అందరితో కలిసిపోతాను, అందరితో నడిచిపోతానని చెప్పంటే తిన్నగా వెళ్ళిపోతావు. ఎక్కడికి?